గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ట్స్ అండ్ కల్చర్స్ బై ఆద్య. సరే ఈరోజు తిరుపతి మినీ బ్లాగ్ 2 అండ్ ఈరోజు మనము అంటే కింద ఉన్నాం తిరుపతిలో, తిరుమలలో కాదు. అండ్ నిన్న మీకు చెప్పుండే కదా నేను మినర్వా గ్రాండ్ వెళ్తున్నామని. యాక్చువల్లీ నేను ఆ వీడియో తీయలేను, ఐ ఫర్గాట్ టు థీమ్. యాక్చువల్లీ మేము మినర్వా గ్రాండ్ వెళ్ళలేము, వేరే రెస్టారెంట్ వెళ్ళాము, పేరు గుర్తుకొస్తలే. ఓకే గాయ్స్, సరే మరి మేము అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని కిందకి వెళ్తున్నాం. సరే మరి వెళ్దాం. సరే ఇప్పుడైతే మనము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. సరే గాయ్స్, ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళు స్టెప్స్ ఎక్కుతున్నారు, మేమేమో వేరే రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సరే ఈ స్టే అయితే మనకి లాస్ట్ డే. సరే చూడండి, మీకు వ్యూ చూపిస్తాను. చూడండి గాయ్స్ ఎంత బాగుందో, ఫాగీగా ఫాగీ అంతా కలిపి ఎంత బాగుందో. అండ్ ఆ కొండ వ్యూ చూసేసారా ఎంత బాగుందో. ఇట్స్ లైక్ హిల్స్. యాక్చువల్లీ ఇది ఒక హిల్లే కదా గాయ్స్, ఐ ఫర్గాట్ టు టెల్. ఓకే గాయ్స్, సరే మేమంతా లగేజ్ ప్యాక్ చేసుకున్నాం కదా, సో కిందకి వెళ్తున్నాం. సో మా తమ్ముడు కూడా వచ్చేసారు చూడండి. సో ఐ షో యూ మై బ్రదర్, లెట్స్ గో. మీకు మా బ్రదర్ చూపించాను. అండ్ సరే గాయ్స్, సో గాయ్స్ మనం కిందకి వెళ్దాం. సో కిందకి వచ్చేసాము. కిందకి రాగానే చూడండి గణపతి ఎంత క్యూట్ ఉన్నారో. ఇప్పుడే కార్ ఎక్కేసాం, చాలా తొందరగా ఫార్వర్డ్ అయిపోతాం. సరే మీకు వ్యూ చూపిస్తాం. ఇప్పుడు మేము మినర్వా గ్రాండ్ వెళ్తున్నాం టిఫిన్స్కి. చూడండి వ్యూ. వావ్ గాయ్స్ ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ రెయిన్ ఉండేసరికి చూసేయండి. సరే గాయ్స్, మినర్వా గ్రాండ్ వచ్చేసింది కూడా. సరే గాయ్స్, మినర్వా గ్రాండ్ చాలా దగ్గర ఉంది. కొంచెం టర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. నాకు కమడింది ఇందాక, ఇప్పుడు వీడియోలో అయితే కమడతలేదు. చూడండి ఎంత బాగుందో వ్యూ. సో గాయ్స్, వి ఆర్ ఫైనలీ మినర్వా గ్రాండ్కి వచ్చేస్తాం. యాక్చువల్లీ నిన్న నైట్ చెప్పాను కదా మినర్వా గ్రాండ్ వెళ్ళామని, కానీ మేము పోస్ట్పోన్ అయ్యి వేరే హోటల్ వెళ్ళాం రెస్టారెంట్ డిన్నర్ కోసం. మీకు చూపలేను. ఓకే చూడండి, మినర్వా గ్రాండ్ పక్కన ఆర్ఎస్ బ్రదర్ ఉంది. మీకు మినర్వా గ్రాండ్ అమర్తలేదు. యాక్చువల్లీ ఈ విండో నుంచి అమర్తలే. ఐ షో యూ ఫ్రమ్ ద ఫ్రంట్ వే గాయ్స్. ఆగండి, మేము దిగినాక చూపిస్తాను. సో గాయ్స్ మనం వచ్చేసాము, దిగేద్దాం. అండ్ ఇప్పుడే దిగేసాం, లెట్స్ గో ఇన్. ఓ గాయ్స్, ఐ ఫర్గాట్ టు షో యూ ద అవుట్ఫిట్. చూడండి ఎంత బాగుందో ఈ రెస్టారెంట్ అయితే. బయట నుంచి చూపించాం అనుకుంటా. సరే చూడండి గాయ్స్ ఎంత దీని మెన్యూ. లోపలికి వచ్చింది ఎంతగానే. ఇక్కడ మెన్యూ దోశ మెన్యూ గాయ్స్. ఇక్కడ ఏమో ఉంది. యాక్చువల్లీ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనుకుంటాను. సరే లోపలికి వెళ్దాం. అండ్ ఇదైతే బఫే సిస్టమ్ గాయ్స్. సో మనకు ప్లేట్స్ వచ్చాయి, తీసుకొని తింటాం. సో గాయ్స్ నేను ఇప్పుడే తినేసాను, అయిపోయింది. ఓకే మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. సో గాయ్స్ స్టాఫ్ చాలా క్యూట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారని. చూడండి గాయ్స్, పచ్చిమిర్చితోని చిల్లీస్తోని, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఎల్లో చిల్లీతో ప్లేట్స్ మంచిగా చేస్తారు. ఇక్కడ గ్లాసెస్, టిష్యూ, స్పూన్స్, ఫోర్క్స్. అండ్ ఇక్కడ ఏమున్నాయంటే గ్రేప్ జ్యూస్, బనానా మిల్క్ షేక్, స్ప్రౌట్స్, అండ్ ఏదో స్ప్రౌట్స్ ముక్క అండ్ సంథింగ్ పైనాపిల్, యోగర్ట్, వెజిటేబుల్స్ కర్రీ. అండ్ అక్కడ పీనట్స్ కూడా ఉన్నాయి చూసారా. అండ్ ఇక్కడ వాటర్ మిలన్, మస్క్ మిలన్. అండ్ ఇక్కడేమో హాట్ మిల్క్ అండ్ కూల్ మిల్క్. దాని సైడ్లో ఏమో కార్న్ఫ్లేక్స్ అండ్ చాకోస్. అండ్ ఇక్కడ ఈవెంట్ ఐ థింక్ ఇట్స్ హనీ అండ్ స్టీమ్ కార్న్ ఉంది. గైస్ చూసారా మన కోసం స్టాఫ్ ఎంత ఉందో. ఇక్కడ టమాటో, అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. సరే గైస్ మనం వెళ్ళిపోతాం, టైం అవుతుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో మనం బయటకు వచ్చేసాము. అండ్ మనం రాగానే అక్కడ పక్కన ఒక హాల్ ఉంది, చూసారా ఎంత బాగుందో. విత్ లెఫ్ట్ చాలా బిగ్ హాల్. పైన చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా గాయ్స్. ఓకే గాయ్స్, అదంతా ఇక్కడ ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్. ఇది మెన్యూ ఇందాక చూపించాను ఆల్రెడీ. అండ్ ఐ థింక్ ఏదో స్టాఫ్స్ది ఉంది. అండ్ ఈ టైల్స్, ఇది ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో గాయ్స్. సరే గాయ్స్ మనం వెళ్దాం, బయటికి వెళ్ళిపోతాం. అండ్ లెట్స్ మీకు బయట నుంచి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను.
లెట్స్ గో టు అవుట్ అండ్ ఐ షో యూ. ఒక నిమిషం. అండ్ ఆగండి, మీకు చెప్పడం మర్చిపోయాను దాట్ నేను చాలా ఇది ఎగ్జైటింగ్గా ఉన్నాను అని. సో డోంట్ థింక్ ఎనీథింగ్. నేను ఏమైనా బ్యాడ్గా ఏమైనా అంటే ప్లీజ్ సారీ మీ. ఓకే, మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను రండి గాయస్. అండ్ ఇప్పుడే మేము కారుకి ఎక్కుతాం, టిఫిన్ తినేసాం. సరే గాయస్, ఐ షో యూ ద ఫ్రంట్ వ్యూ. చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ. ఎందుకంటే ఇట్స్ ఫాగీ. ఐ షో యూ వెయిట్ గాయస్. గాయస్ ఇప్పుడే బయటకు వచ్చేస్తున్నాం. ఐ షో యూ 1 minute. సీ గాయస్, ఐ షో యూ నో 1 2 3 go. See grand mineral grand వచ్చాం. ఇది సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు అండ్ సమ్వేర్ ఉంది. నాకైతే ఇన్ని బ్రాంచెస్ తెలుసు. అండ్ ఇప్పుడే మేము ఫోటోషూట్ తీసుకొని కారుకి ఎక్కిస్తాము. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళ స్టెప్స్ మా డాడీ లేడు ఇక్కడ. మా డాడీ వాజ్ ఇన్ మై హోమ్ అండ్ మీ అండ్ మై మామ్ కేమ్. యాక్చువల్లీ మేము మా ఫ్యామిలీతో వచ్చాము, మా సైడ్ ఫ్యామిలీతో. అండ్ మా డాడీ వాజ్ గోయింగ్ అవుట్, హీ వాజ్ ఇన్ బిజీ. సో మమ్మీ వాళ్ళ స్టెప్స్లోకి వెళ్తున్నారు అండ్ మేమేమో కాళ్ళ పైకి వెళ్ళిపోతున్నాం. సో నేను మీకు మా మమ్మీ వాళ్ళు స్టెప్స్ ఎక్కేటప్పుడు కలుస్తాను గైస్. సో గైస్ ఇప్పుడే మమ్మీ వాళ్ళు స్టెప్స్ ఎక్కారు. ఇప్పుడు ఓకే, నాకు అందుకని ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఫోన్ అంటే ఇప్పుడు ఇక్కడ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో కెమెరాస్ స్టెప్స్ పైకి తీసుకెళ్ళడానికి లగేజ్లో పెట్టేసుకున్నాము. అండ్ యూజింగ్ ఫోన్స్. అండ్ మా తమ్ముడు వీడియో తీస్తున్నారు, చూసారు. అండ్ హీస్ మేకింగ్ సో ఫనీ జోక్స్. ఓకే, మీకు వ్యూ చూపిస్తాను ఆగండి. తిరుమల, అది ఐ కెన్ సీ తిరుమల, ఐ సీ దిస్ గైస్. ఒక్క నిమిషం ఆగని, మీకు క్లియర్గా గమనింటుందేమో తెలియదు కానీ ఐ షో యూ క్లియర్లీ. నాకు చాలా ఫన్ వస్తుంది, నవ్వు వస్తుంది. మా తమ్ముడు చాలా జోక్స్ చేస్తున్నాడు. ఐ షో యూ వెయిట్. ఇక్కడ ఫాగీగా ఉంది చూడండి. ఐ షో యూ వెయిట్. ఇక్కడ ఫాగీగా ఈ ప్లేస్ కాదండి, ఇక అక్కడ ఉంది ఇక్కడ ఒక టెంపుల్ లాగా, అదే తిరుమల. మా మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్తారు, మేము కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఈ ప్లేసే, దిస్ ప్లేస్. ఓకే, ఈ ప్లేస్ మాత్రం పక్కన ప్లేస్ ఇది కాదు, ఈ ప్లేస్ మాత్రం కాదు. అది అయితే పెద్ద క్రౌడ్. ఇప్పుడైతే ఇక్కడ మాకు ఫాగ్ పడుతుంది. ఐ షో యూ ఎంత ఫాగ్ అవుతుందంటే చాలా చలిగా ఉంది గాయస్. సో గాయస్ ఇప్పుడే మేము సైడ్కి వచ్చాము, విండో సైడ్. సో మీకు విండో నుంచి వ్యూ చూపిస్తాను. మా తమ్ముడు కూడా నాతో తీస్తున్నాడు. మనం బయటికి పోతే అయితే సన్ రైస్ చాలా పడుతుంది. ఐ షో యూ ద వ్యూ ఫ్రమ్ ద విండో ఆఫ్ బ్యాక్ సైడ్. తిరుమల సైడ్ కాదు ఇది. చూడండి, రోడ్ సైడ్ ఆటోస్ అన్నీ ఉన్నాయి. నాకు భయం అవుతుంది ఎవరైనా స్టోల్ చేస్తారని, కానీ నాకేం ఇప్పుడు కాలే. సో గాయస్ ఇప్పుడే మీకు చూపించాను. సరే ఇప్పుడు మీకు ఇప్పుడే బ్యాక్ సైడ్ వచ్చేసాను గాయస్. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. చూడండి గాయస్, అక్కడ మొత్తం ఫాగీ అయిపోయేసరికి మొత్తం ఆ తిరుమల స్టెప్స్ కవర్ అయిపోతున్నాయి. ఓకే, సో గాయస్ లెట్స్ స్టార్ట్. అవును గాయస్, నాకు చాలా టైర్డ్గా ఉంది. చూడండి, ఫాగ్ కూడా వచ్చేస్తుంది మా దగ్గరికి, చల్లగా టైర్డ్గా ఉంది. ఒక న్యాప్ వేద్దామని అనిపిస్తుంది. సరే, మా తమ్ముడు చూడండి చాలా జోక్స్ ఇస్తున్నాడు. ఏంటంట, ఇప్పుడంటే నేను పనుకొని వేసాను ఆల్రెడీ. అండ్ తను నా జుట్టులో పువ్వు పెట్టాడు. చూడండి గాయస్, మీకు కమ్మలు ఉంటుంది. అంటే నేను ఇప్పుడే పనుకొని వేసేసాను. మేము వచ్చేసాము కూడా, పైకి లేసేసాము. ఇప్పుడు డాడీ ఎక్కడ ఉన్నారు రిదాంచ్ అని అడిగితే, హిస్ నేమ్ ఇస్ రిదాంచ్, హీస్ టెలింగ్ దట్ హీస్ అవుట్. ఓకే గాయస్, సరే మీకు ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కోసం పికప్ చేసుకోవడానికి వచ్చి ఉన్నాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడే పనుకొని వేసాను. ఇట్స్ సో హాట్ ఇక్కడ పైకి రాగానే. అండ్ ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు లేరు. అండ్ మేము మా డ్రైవర్ ఉన్నారు. మా డ్రైవర్ ఈజ్ అవుట్. అంటే డ్రైవర్ అంటే హీస్ నాట్ డ్రైవర్, యాక్చువల్లీ హీఈస్ ఓన్లీ ఓనర్ ఫర్ దిస్. అండ్ హీఈస్ ఓన్లీ, చూడండి పువ్వు ఎలా ఉంది. అండ్ హీఈస్ ఓన్లీ ఓనర్ ఫర్ దిస్. అండ్ హీఈస్ ఆల్సో హీఈస్ ఓన్లీ రన్నింగ్ హీస్ జస్ట్ జాబ్. అండ్ హీఈస్ ఓన్లీ వన్ ఆఫ్.
సో వీ కెన్ కాల్ హీస్ ద ఓనర్ అండ్ డ్రైవర్. సరే గాయస్, ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం. ఓకే, ఐ థింక్ మీకు నా స్టే కాడకి వెళ్దాం అనుకుంటా. ఐ థింక్ వీఆర్ టేకింగ్ అ స్టే. మీకు నా స్టే చూపిస్తాను ఎక్కడుందో. ఆగని, మీకు మా స్టేలోకి వెళ్దాం. సరే గాయస్, ఇప్పుడు స్టేలో వెళ్దాం. 3, 2, 1 అండ్ గో. యహూ గాయస్, చూడండి మీకు వ్యూ చూపిస్తాను. సరే కానీ వ్యూ చూడండి. ఇవ్వండి స్టెప్స్. దిస్ ఆర్ స్టెప్స్. అంటే స్టెప్స్ కాదు, అంటే వాళ్ళు వచ్చేసరికి సైడ్కి వస్తారు. దట్స్ ఆల్. అదే. సో గాయస్, నాకు ఈ స్టే పై నాకు తెలియదు. వై? బికాస్ ఇట్ హ్యాస్ 2 names. ఆ 2 names కూడా నాకు తెలియదు. సో లెట్స్ లీవ్ ఇట్. అండ్ సరే గాయస్, ఇప్పుడు మన స్టేకి వెళ్తున్నాం. సరే గాయస్, స్టెప్స్ చూడండి. స్టెప్స్ మీకు స్టెప్స్ చూపిస్తాను. అవి జస్ట్ నో స్టెప్స్ చూడండి, స్టెప్స్. ఓకే గాయస్, మనం మన స్టేకి వచ్చేస్తాం. చూడండి గాయస్, ఇప్పుడే దిగాను. స్టేకి వచ్చేసాను. చూడండి గాయస్, ఎంత పెద్దగా ఉన్నట్టే. ఐ లైక్ ఇట్. అంటే మనం ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. సో గాయస్, ఇక్కడ సైడ్లో చెప్పులుకొని బయటకు వచ్చి మళ్ళీ తీస్తున్నాం గాయస్ వీడియోస్ని. ఎందుకంటే మీకు చూపించాలి కదా, బిగినింగ్ నుంచి చూపించాలి. సో చూడండి గాయస్, ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది మొత్తం చాలా మందికి. మాకు ఇక్కడ 2 rooms. ఇంతగానే మేము ఇక్కడ చెప్పులు పెట్టేసుకున్నాం కింద. ఇక్కడనే ఇది ఉంది. ఇది ఏమంటుందో నాకు తెలియదు. బట్ దిస్ ఇస్ మిర్రర్ ఆర్ట్. అండ్ అక్కడనే మేము చెప్పులు కూడా పెట్టేసుకున్నాం. డోర్ ఆర్ట్, మిర్రర్ ఆర్ట్ అన్నీ సేమ్. ఇట్ సైడ్ వస్తేమో పూజ రూమ్. అంటే పూజ రూమ్ అంటే ఇట్స్ నాట్ పూజ రూమ్, బట్ ఇట్స్ లైక్ పూజ రూమ్. సరే గాయస్, ఎంత బాగుంది చూడండి. వెంకటేశ్వర సాయిబాబా అని గుడి ఉంది. ఐ మీన్ ఇట్స్ నాట్ గుడి. అండ్ ఇది ఒక పెద్ద హాల్. అండ్ ఇక్కడ 2-4 sofas. అండ్ ఇక్కడ వాటర్ సంథింగ్ ఉంది స్టాఫ్కి. మాకు కూడా యాక్చువల్లీ మాకు వాటర్ బాటిల్స్. అండ్ అక్కడ కిచెన్ ఉంది పక్కన. ఇది ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇదే మన రూమ్ గాయస్. దిస్ ఈజ్ అవర్ రూమ్. దిస్ ఈజ్ బాత్రూమ్. మీకు చూపించలేను లోపల కూడా. దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. ఇక్కడ సింగిల్ బెడ్, 2 bed అండ్ 2 chairs, మా లగేజ్ అండ్ ఒక టేబుల్ ఉంది మధ్యలో అయితే. అండ్ లిఫ్ట్ పక్కన కాకుండా ఈ రూమ్ కూడా మనదే గాయస్. సాగండి, ఓపెన్ చేస్తాం. అండ్ ఇక్కడ వెంకటేశ్వర ఉన్నారు. గాయస్, ఇది లాక్ చేస్తారు. ఓకే, ఈ రూమ్ మనది కాదు. అండ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి. సరే గాయస్, మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. అంటే మాకు ఆ 2 rooms వచ్చాయి వేరే వాళ్ళకి. సో లెట్స్ గో అప్. అండ్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి బాయ్స్, పెద్ద విండో ఉంది. ఐ డోంట్ నో మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో, కానీ ఇక్కడ రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. ఇక్కడ మౌంటైన్ లైక్ ఇప్పుడు మీకు హనుమాన్ మూవీలో ఒకటి ఉంటుంది కదా మౌంటైన్, సేమ్ అలానే ఉంది గాయస్. అండ్ కింద స్టెప్స్ ఉన్నాయి. సో మనం పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి ఫైనలీ వచ్చేసాము. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒక హాల్ లాంటిది ఉంది. ఇక్కడ 3 బెడ్స్ అంటారా, సోఫాస్. సోఫాస్ యాక్చువల్లీ బెడ్స్కి నాకు చాలా సోఫాస్కి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఇక్కడ ఎవరేమో పెట్టేసి వెళ్ళారు. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ గైస్. ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది, ఇక్కడ విండో అండ్ ఇక్కడ బాల్కనీ ఉంది. చూసారా ఎంత బాగుందో, పెద్ద బాల్కనీ గాయస్. కిందకి చూస్తే ఎంత ఎంత బాగుందో వ్యూ అనిపిస్తుంది. కానీ కిందకి చూసేసరికి చాలా భయం అవుతుంది. ఓకే సరే, మరి బాల్కనీ నుంచి బయటకు వెళ్దాం. ఇక్కడ రూమ్స్ అయితే 1 2 3 4 5 6 ఉన్నాయి అనుకుంటా. మీకు ఆగండి, ఈ రూమ్ లాక్ ఉంది. ఐ థింక్ అన్నీ లాక్ ఉందేమో, చెక్ చేసి చెప్తాను. మా తమ్ముడు కూడా చెక్ చేస్తాడు. అరే రిదా చెక్ చేయరా, చూడండి గైస్ చెక్ చేస్తున్నాడు వాడు. ఓకే, వాడు లాక్ ఉందంట. ఉరుకుతుంటే కూడా వాడు వెళ్ళిపోతున్నా, మాతో పోటీ పెట్టరా. ఇంకా వెంకటేశ్వర ఉన్నారు. ఇక్కడ డోర్ ఉన్నాయి, 4 డోర్స్ రూమ్స్ ఉన్నాయి, కింద 3 అన్నమాట. పైన అయితే ఇంకా ఉన్నాయి 6. ఓకే, మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ వ్యూ అదే ఉంది. అండ్ పైకి అయితే మనల్ని వెళ్ళిస్తలేరు, ఐ డోంట్ నో. ఇప్పుడే వచ్చి స్టాఫ్ చెప్పారు. అండ్ చూడండి ఇక్కడ విండ్ మిల్ ఉంది. విండ్ మిల్ అంటారా, ఐ థింక్ ఇట్స్ విండ్ మిల్. విండ్ మిల్. అండ్ ఇది రియలిస్టిక్గా ఎంత బాగుందంటే గాయ్స్, ఇట్స్ లైక్ సూపర్ డూపర్. ఓకే గాయ్స్, సరే మనం పైకి వెళ్దామని మీకు చెప్పాను కదా స్టాఫ్ వచ్చారని. వాళ్ళ నుంచి ఒక చిన్న పర్మిషన్ తీసుకున్నాను. ఒక చిన్న పర్మిషన్ అంటే చిన్న పర్మిషనే.
అంటే ఏంటంటే అది దాట్ ఐ షో యూ జుంకా, అది జుంకా అది చూపిస్తాను అన్నాను. అది జుంకాను తెలుగు నేనైతే జుంకా అని అంటాను. అది పెద్ద జుంకా ఎంత బాగుందంటే గాయస్ సూపర్ ఉంది. సరే గాయస్ మీకు తర్వాత లెట్స్ సీక్రెట్లీ నేను చూపిస్తాను స్టాఫ్ ఎవరు లేనప్పుడు, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్. సరే గాయస్ అంతలోపు మనం కిందకి వెళ్ళిపోదాం గాయస్. ఫైనలీ ఒక చిన్న నాప్ తీసుకుంటాను వస్తాను. అండ్ ఇప్పుడే మనం కిందకి వచ్చేస్తాం. మేము స్నాక్స్ తిన్నాం ఇందాకనే. సరే గాయస్ అవును గాయస్ నేను నాప్ తీసుకొని వస్తాను. ఇప్పుడే మేము బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకున్నాం కింద చాయ్. మా తమ్ముడు గారిది అయిపోయింది, నాకు ఇంకా ఉంది. సో గాయస్ లెట్స్ గో కిందకి. మేము ఇప్పుడే కింద చాయ్ తీసుకున్నాం, అంటే షాప్కి వెళ్ళాం తీసుకొని వచ్చేసాం. సరే గాయస్ ఇప్పుడే మమ్మీ వాళ్ళు వచ్చేసారు స్టెప్స్ ఎక్కి. ఇప్పుడే నేను వాళ్ళని అంటే పికప్ అంటే పికప్ కాదు అని అంటే 3000 స్టెప్స్ ఎక్కేసి వచ్చారు. సరే 2 hours అయింది. మేము వాళ్ళు రాగానే లంచ్కి వచ్చేసాము. చాలా ఆకలిగా ఉండే. ఇది ఏంటంటే ఇక్కడేమో ఉంది రెస్టారెంట్, అంటే ఇక్కడ వాళ్ళే పెట్టించారు. ఇక్కడేమో ఒక పికాక్ ఉంది. ఈ స్టెప్స్ ఎక్కేసాను. స్టెప్స్ కింద ఏదో కళ్యాణం ఫోటో ఉంది, అది ఏంటో నాకు తెలియదు. ఐ థింక్ సీన్ ఆఫ్ సంథింగ్ కళ్యాణం. అండ్ ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ ఆ దేవుడు సంథింగ్ దేవుడు. అండ్ మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ డైనింగ్ హాల్ అని ఉంది కదా గాయస్, అక్కడికి వెళ్దాం రండి గాయస్. ఫైనలీ లంచ్ టైంకి వచ్చేసాం, రండి గాయస్ లెట్స్ గో. అండ్ మా తమ్ముడు కూడా తీస్తున్నారు చూసారా, లెట్స్ గో ఇన్. సో గాయస్ మమ్మల్ని వెయిట్ చేయమన్నారు, ఒక 5 minutes రెడీ అవుతుంది మా టేబుల్ అని అన్నారు. సో వీఆర్ వెయిటింగ్. ఐ థింక్ సమ్ టైమ్ వెయిట్ చేయలేమో. సో లెట్స్ గో ఇన్. ఓకే పిలిచారు రండి గాయస్ లెట్స్ గో. ఇప్పుడు లోపలికి వెళ్దాం, కానీ మీకోసం ఒక 5 minutes కూర్చొని వెళ్దాం గాయస్. ఫైనల్లీ మనం వెళ్దాం గైస్. ఇప్పుడైతే హ్యాండ్ వాష్కి యూజ్ చేసుకోవడానికి వచ్చేసాం. ఇదే రూమ్ అనేది, ఐ థింక్ మనది ఇటు అనుకుంటారు. యా ఇదే మన రూమ్. ఇటు లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడేమైనా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాను. నేను తినేసాను ఆల్రెడీ. ఏం పెట్టారో మీకు చెప్తాను. ఇదేదో చట్నీ పెట్టారు, పెరుగన్నం, పూరి కూడా పెట్టారు. పూరికి అనుకుంటారు చట్నీ, నేను తినేసాను పూరి. పెరుగన్నం, వెజిటేబుల్ రైస్, ఆల్రెడీ వాళ్ళు స్వీట్ అన్నం, పప్పు ఏదో వైట్ది పెట్టారు. అక్కడ పెరుగు, సాంబార్, అదేమో కారం సాంబార్ ఏదో ఉంది. అండ్ వాళ్ళు ఏదో పకోడీ ఇచ్చారు, ఆలు పకోడీ అండ్ క్యాబేజ్ సంథింగ్, అండ్ గోబీ 65 అనుకుంటా అది. అండ్ ఇట్ వాస్ సో యమ్మీ గాయస్, తినేసాను. సరే గాయస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే తినేటప్పుడు ఏం చూపించదు, దిష్టి తగలదని చూపించలేను. సరే గాయస్ ఇప్పుడు బయటికి వెళ్దాం. మీకు ఇక్కడ ఇట్ సైడ్ డిన్నరింగ్ హాల్ చూపించాను కదా, అటు సైడ్ బయటకు వచ్చి రాగానే ఇట్ సైడ్ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ సైడ్ పక్కన ఇంకొక డైనింగ్ హాల్ ఉంది. ఐ థింక్ మనం లంచ్కి మన డిన్నర్కి వచ్చేటప్పుడు ఉంటుందేమో, అది మన రూమ్. ఇటు వెళ్తే ఏమో డోర్ ఉంది గాయస్, ఇక్కడ విండో ఉంది. హే గాయస్ ఇట్స్ బాల్కనీ. ఓకే గాయస్ ఇప్పుడు మా పేరెంట్స్ రమ్మంటున్నారు. సో ఓకే ఐ కెన్ నాట్ గో వితౌట్ మై పేరెంట్స్ పర్మిషన్. ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఓకే ఇక్కడ చైర్స్ ఉన్నాయి, చైర్స్ పైన మా తమ్ముడు కూర్చున్నారు చూడండి. సరే గాయస్ ఇది డిన్నరింగ్ హాల్ ఇందాక చూపించాను కదా ఆల్రెడీ. యాక్చువల్లీ చూడండి ఇదే ఆ కళ్యాణం మీకు చూపించా గాయస్. చూడండి మీకు బయట నుంచి చూపిద్దాం అనుకుంటే ఆ కెమెరా సన్షైన్ వల్ల ఎలా అమరుతుందో మీకు చూసారా. ఇగోండి చూడండి గాయస్, ఇదే ఆ నేమ్. ఇప్పుడు ఫైనల్లీ ఐ కెన్ షో యూ. కింద ఉంది మా మమ్మీ. సో గాయస్ ఇప్పుడే కార్ ఎక్కేసాను. ఫైనల్లీ ఇప్పుడు రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు మా తమ్ముడు గుండు కొట్టించుకోపోతున్నాడు చూడండి. ఇప్పుడు గుండు కొట్టించుకొని వచ్చాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. క్యూట్ బాయ్. వాడికంటే గుండు నచ్చేసిందంట. సరే చూపిమంటే చూపించాడు. వాడు అప్పటి నుంచి చేయక్కనే పెడుతున్నాడు. సరే మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను కదా, ఇప్పుడే స్టాఫ్ వెళ్ళిపోయారు. స్లోగా వెళ్దాం లిఫ్ట్లో, ఎందుకంటే లిఫ్ట్ ఈజ్ ద బెస్ట్. యాక్చువల్లీ మనకి థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది. థర్డ్ ఫ్లోర్కి ఏమైందంటే మీకు చూపిస్తాను. థర్డ్
ఫ్లోర్కి కీ పెట్టాడు, ఆ బటన్కి కీ పెట్టాడు. మీకు చూపిస్తానండి 1 minute. ఎలా ఉందంటే ఆ కీ చూడండి, ఇలా ఉంది. థర్డ్ ఫ్లోర్కి చూడండి ఇలా ఉంది. దానికి కూడా ఎలా పెట్టాలంటే అది విఐపీస్కి. మీకు బయట చూపిస్తాను ఆ విఐపీ రూమ్. ఇక్కడైతే ఒక హాల్ ఉంది, 6 ఇది ఉంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద బాల్కనీ, ఇట్లా పెద్ద బాల్కనీ ఉంది. కానీ మాకు అది ఏంటంటే ఇట్స్ లాక్డ్. సో అంతే ఉంది. అంటే మీకు బాల్కనీ ఆ విండో నుంచి చూపిస్తాను, ఆగండి 1 minute. చూడండి ఒక పెద్ద రూమ్, అక్కడ వాటర్ ఫిల్టరింగ్, ఒక 6 rooms ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంది. ఒకసారి చూద్దాం లాక్ లేదు ఉందా, ఉంది గైస్. మీకు విండో నుంచి చూపిస్తాం. మా తమ్ముడు కూడా వీడియో తీస్తున్నాడు ఆ సైడ్ నుంచి. చూడండి ఎంత పెద్ద బాల్కనీ. అంటే దిస్ ఇస్ టెర్రస్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఆర్ దిస్ విఐపీ హౌస్. ఇక్కడ పైకి వెళ్దాం. ఓ గాయ్స్, థర్డ్ ఫ్లోర్కి లేదురా గాయ్స్. సరే గాయ్స్, కానీ మనం కిందకి వెళ్ళిపోదాం. సరే గాయ్స్, అవును గాయ్స్, చాలా రోజుల నుంచి మీకు వీడియో తీయలేను. నాకు ఫీవర్ వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయి నాకు నవ్వొచ్చింది తీయలేకపోతే కూడా ఇదని. సో ప్లీజ్, నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను, కానీ పోస్ట్ చేస్తాను పక్క. సో ఈసారి మనం ట్రై చేద్దాం. సరే మనం బయటకు వచ్చేద్దాం. కిందకు వచ్చేస్తాము. ఇప్పుడే మా తమ్ముడు నేను రేస్ పెట్టుకున్నాం, అందుకనే నవ్వొచ్చింది ఇందాక. సో నేనే గెలిచాను. సరే గాయ్స్, ఒక న్యాప్ వేసుకొని వచ్చాను ఇప్పుడే. ఇట్స్ నౌ నైట్ అయిపోయింది. ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాం. సరే కాళ్ళకి కదా గాయ్స్. అవును, మీరు చాలామందిని చూస్తున్నారు కానీ ఇది చేస్తలే. సో గాయ్స్, ఇక్కడ నైట్ ఉంది, అంటే కార్లో లైట్ ఎఫెక్ట్ వల్ల. అండ్ ఇక్కడ నైట్ అయిపోయేసరికి ఇలా ఉంది. సో అడ్జస్ట్ చేసుకోండి. మనం మార్నింగ్ వెళ్తున్న రూమే వెళ్దాం. సో మీకు అయితే సో గాయ్స్, నేను ఇప్పుడే తినేసాను, అయిపోయింది కూడా. తినేది తీయపోయాను ఎందుకంటే మా పేరెంట్స్ వాస్ జస్ట్ స్కోలింగ్ వై ఆర్ డూయింగ్ దిస్ అండ్ వై ఐ టోల్డ్ యూ టు డోంట్ డూ వీడియోస్ వెన్ యూ వీర్ ఈటింగ్ డిన్నర్ వి ఆల్ హియర్. ఓకే, లెట్స్ లీవ్. సో వదిలేసాం. అంటే ఏమేమి పెట్టారో నేను చెప్తా, కొన్ని నాకు గుర్తుకునే. దే కేప్ సంథింగ్ చపాతి, పెరుగన్నం, సంథింగ్ దే కేప్ మార్నింగ్ పెట్టిన చట్నీ. ఐ థింక్ దే మేక్ ఇట్ ప్రెగ్నెంట్. అండ్ ఏదో పెట్టారు సంథింగ్ ఆలు అండ్ గోబీ ఏదో పెట్టారు, ఫ్రైడ్ పాపడ్ అండ్ ఏదో పెట్టారు. నాకు ఇవైతే గుర్తుకున్నాయి మెయిన్. సరే కిందకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం కాళ్ళకి ఎక్కేద్దాం. సో గాయ్స్, ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాను. మీతో కలిసి ఇది చేస్తాను. అండ్ ఎందుకు మీకు వాయిస్ ఎవరు చేస్తున్నానంటే, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ తిరుపతిలో చాలా నాయిస్ వస్తుంది. సో అందుకనే తీస్తున్నాను. సో గైస్, ఇప్పుడే వచ్చేసాను. ఐ షో యూ ద అవుట్. ఇప్పుడైతే దొరికే ఛాన్స్ ఉంది మీకు. మేము ఇప్పుడే కార్లో ఎక్కిస్తున్నాము, అంటే చాలా ఫాస్ట్గా. సో గైస్, ఇది గైస్ పార్ట్ 3. యాక్చువల్లీ పార్ట్ 3 నేను ఇలానే యాడ్ చేసేసాను. పార్ట్ 3లో ఓల్డ్ పార్ట్ 3లో వచ్చే మేము మార్నింగ్ తిరుపతి దర్శనంకి వెళ్ళాం. వాట్ వీడియోసే ఇవి గాయస్, అంటే వాట్ ఇవి మేము వీడియో యాక్చువల్లీ మెయిన్స్ అంటే తిరుపతి ఇది తీయలేము బ్లాగ్ మేము డైరెక్ట్ వెళ్ళిపోతే తీసాం. సో కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడేసుకుందాము గాయస్. ఏమైందంటే మార్నింగ్ మేము లేసాం, వెళ్ళాము దర్శనంకి. అప్పుడే తీసిన వీడియోస్ ఇలానే యాడ్ చేస్తున్నాను. దట్ ఇట్ షుడ్ బి లాంగ్, ఎంత లాంగ్ అయినా ఓకే. సో ఇట్ మే బి లాంగ్. అండ్ ఏమైందంటే ఐ ఫర్గాట్ టు డూ దిస్. ఏమైందంటే వి టుక్ దాట్ అండ్ వి డిడ్ టిఫిన్ ఓవర్ దేర్ సంథింగ్. మేము వచ్చేసాము. వచ్చి అంటే అక్కడ చెప్పులు లేకుండా మేము టిఫిన్ చేసాము నిన్నటి రూమ్లోనే. వాటర్ పడుతున్నాయి చూసారా. సరే ఇలా చూసుకుంటూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను స్టోరీ ఏమైందో గైస్. యాక్చువల్లీ వి డిడ్
మార్నింగ్ వెళ్ళాం, దర్శనం చేసుకొని వచ్చాం. అగైన్ వి ఏట్ టిఫిన్ వితౌట్ స్లిప్పర్స్, మళ్ళీ అవి కూడా మళ్ళీ వితౌట్ గోయింగ్ టు ద స్టే. మళ్ళీ టిఫిన్ చేసేసి మేము వచ్చేసాము. అండ్ ఏమైంది, తీయడం మర్చిపోయాను, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. సరే మీకు స్టోరీ నేను మినీ బ్లాగ్ 3లో చెప్తాను. సరే ఇప్పుడు మనం వ్యూ గురించి మాట్లాడ చూడండి ఎట్లా బయటకు అయిపోయిందో. సరే గైస్, ఇప్పుడుతో వీడియో ఏం చేద్దాం, మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టట్టా.